హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటైనటువంటి వర్బ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వర్బ్ అంటే ఏమిటి? వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ షోస్ అన్ యాక్షన్, ఎగ్జిస్టెన్స్, పొజిషన్ ఆర్ అపియరెన్స్. అంటే యాక్షన్ అంటే క్రియ. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి లేదా స్థితి. పొజిషన్ అంటే కలిగి ఉండుట. అపీరెన్స్ అంటే స్వరూపము. క్రియలను తెలియజేసే పదాలని, ఉనికిని తెలియజేసే పదాలను, కలిగి ఉండడాన్ని తెలియజేసే పదాలని లేదా స్వరూపాన్ని తెలియజేసే పదాలను వర్బ్ అంటారు. క్రియలను కానీ లేదా స్థితిని కానీ లేదా కలిగి ఉండడాన్ని కానీ లేదా స్వరూపాన్ని కానీ తెలియచేసే పదాలను వర్బ్ అని అంటారు. ఇప్పుడు మనం క్రియలను తెలియజేసే పదాల గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్: రన్, డ్రాంక్, వెంట్, సాట్, డన్, హిట్స్, సీన్, గివింగ్, ఎక్సెట్రా. ఇవన్నీ క్రియకు సంబంధించినటువంటి ఉదాహరణలు. రన్ పరిగెత్తుట, డ్రాంక్ త్రాగాడు లేదా త్రాగింది, వెంట్ వెళ్ళిపోయింది లేదా వెళ్ళిపోయాడు, సాట్ కూర్చున్నాడు లేదా కూర్చున్నది, డన్ చేసింది లేదా చేశాడు, హిట్స్ కొట్టుట, సీన్ చూశాడు లేదా చూసింది, గివింగ్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పదాలని క్రియలు అని అంటారు. ఇప్పుడు ఉనికిని తెలియజేసేటువంటి పదాలని చూద్దాం. అంటే స్థితిని తెలియజేసేటటువంటి పదాలని చూద్దాం. ఈజ్, యామ్, ఆర్, బజ్, వర్, బీ, బీయింగ్, బీన్. వీటిని బీ ఫార్మ్స్ అని కూడా అంటారు. వీటన్నిటి మీనింగ్ ఒకటే. ఏంటది? ఉన్నది, ఉన్నారు, ఉన్నవి, ఉన్నాను. వీటన్నిటి మీనింగు ఒక్కటే. ఈ పదాలన్నిటినీ ఉనికిని తెలియజేయడానికి లేదా ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క లేదా ఒక జంతువు యొక్క స్థితిని తెలియజేయడానికి వాడతారు. నెక్స్ట్, పొజిషన్ అంటే కలిగి ఉండుట. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఈ మూడింటిని హ్యావ్ ఫార్మ్స్ అని కూడా అంటారు. ఈ మూడిటికి మీనింగ్ ఒక్కటే. కలిగి ఉండుట, కలిగి ఉన్నది, కలిగి ఉన్నారు. సందర్భాన్ని బట్టి ఆ మీనింగ్ని తీసుకుంటాం. వీటిని సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వివిధ రకాల టెన్సుల్లో వాడతారు. ఈ మూడింటిని హ్యావ్ ఫార్మ్స్ అని అంటారు. బిలాంగ్ చెందుట, కన్సిస్ట్ కలిగి ఉండుట, కంటైన్ కలిగి ఉండుట, కంప్రైజ్ కలిగి ఉండుట, ఓన్ సొంతంగా కలిగి ఉండుట. ఈ పదాలన్నీ పొజిషన్స్కి ఉదాహరణలు. బిలాంగ్, కన్సిస్ట్, కంటైన్, కంప్రైజ్, ఓన్. ఇవన్నీ కలిగి ఉండుట అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు. నెక్స్ట్, అపీరెన్స్ అంటే అగుపడుట. సీమ్, లుక్,
అపియర్. ఈ మూడిటికి మీనింగ్ ఒక్కటే, అగుపడుట, ఆ విధంగా కనిపించుట. వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు సెంటెన్సెస్ రూపంలో చూద్దాం. ఫస్ట్ వన్, యాక్షన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ గివ్ ఏ పెన్ టు హిమ్ టుమారో. ఈ సెంటెన్స్లో ఐ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, గివ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నేను ఒక పెన్ను అతనికి రేపు ఇస్తాను. ఈ సెంటెన్స్లో గివ్ అనేటువంటి క్రియాపదాన్ని వాడటం జరిగింది. గివ్ అంటే మీనింగ్ ఏంటి? ఇచ్చుట. నెక్స్ట్, సెకండ్ ఎగ్జాంపుల్. షీ హ్యాస్ రన్ ఆన్ ద రోడ్ జస్ట్ నౌ. షీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, రన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆమె ఇప్పుడే రోడ్డు మీద పరిగెత్తింది. ఈ సెంటెన్స్లో రన్ అనేటువంటి క్రియాపదము జరిగిపోయినటువంటి యాక్షన్ని తెలియజేస్తున్నది. ఈ సెంటెన్స్లో రన్ అనేటువంటి క్రియాపదాన్ని వాడటం జరిగింది. నెక్స్ట్, థర్డ్ ఎగ్జాంపుల్. దే ఆర్ సింగింగ్ ఏ గ్రూప్ సాంగ్ నౌ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ దే, ఆర్ హెల్పింగ్ వర్బ్, సింగింగ్ మెయిన్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి అంటే V4. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏమిటంటే వాళ్ళు ఒక గ్రూప్ సాంగ్ని ఇప్పుడు పాడుతూ ఉన్నారు. ఈ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ సింగింగ్. ఈ సెంటెన్స్లో సింగింగ్ అనేది ఒక క్రియాపదం అంటే వర్బ్. నెక్స్ట్, ఫోర్త్ ఎగ్జాంపుల్. He was writing a notes yesterday at 7 p.m. He subject, was helping verb, writing main verb 1 plus ing అంటే V4. ఈ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే అతను నిన్న రాత్రి 7 గంటల సమయంలో నోట్స్ రాస్తూ ఉన్నాడు. ఈ సెంటెన్స్లో రైటింగ్ అనేటువంటి క్రియాపదాన్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. హీ వాచెస్ ఏ ఫిలిం వీక్లీ వన్స్. ఈ సెంటెన్స్లో హీ సబ్జెక్ట్, వాచెస్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? అతను వారానికి ఒకసారి సినిమాని చూస్తూ ఉంటాడు. ఈ సెంటెన్స్లో వాచెస్ అనేటువంటి క్రియాపదాన్ని వాడటం జరిగింది. ఇప్పటిదాకా క్రియాపదాలను చూసాం, అంటే యాక్షన్స్ని ఇండికేట్ చేసేటువంటి క్రియాపదాలని ఇప్పుడు చూసాం. నెక్స్ట్, ఎగ్జిస్టెన్సీ అంటే ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క లేదా ఒక జంతువు యొక్క పొజిషన్ని అంటే స్థితిని లేదా ఉనికిని తెలియచేసేటువంటి పదాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ వాజ్ ఇన్ కలకట్టా లాస్ట్ వీక్. ఈ సెంటెన్స్లో హీ సబ్జెక్ట్, వాజ్ మెయిన్ వర్బ్ 2. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వాజ్ అనేటువంటి పదము ఆ వ్యక్తి యొక్క పొజిషన్ని అంటే స్థితిని తెలియచేస్తూ ఉన్నది. ఈ సెంటెన్స్లో వాజ్ అనేటువంటి బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. గమనించండి. నెక్స్ట్, సెకండ్ ఎగ్జాంపుల్. దేర్ ఆర్ 50 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఈ సెంటెన్స్లో దేర్ సబ్జెక్ట్, ఆర్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఆర్ అనేటువంటి బీ ఫామ్ని
మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. ఈ ఆర్ అనే పదము స్థితిని తెలియచేస్తున్నది. ఆ క్లాసులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేటువంటి స్థితిని తెలియచేస్తూ ఉన్నది. గమనించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ వన్. ఏ క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్. ఈ సెంటెన్స్లో ఏ క్యాట్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉన్నది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఒక పిల్లి ఆ గోడ మీద ఉన్నది. ఈ సెంటెన్స్లో ఈజ్ అనేటువంటి పదము అంటే బీ ఫాము ఆ పిల్లి యొక్క స్థితిని తెలియచేస్తూ ఉన్నది, లేదా ఆ పిల్లి యొక్క ఉనికిని తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడ బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఐఎమ్ ఏ టీచర్. ఈ సెంటెన్స్లో ఐ సబ్జెక్ట్, యామ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నేను ఒక టీచర్ని. ఈ సెంటెన్స్లో యామ్ అనేటువంటి బీ ఫాము ఐ యొక్క స్థితిని లేదా ఉనికిని తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడ యామ్ అనేటువంటి పదాన్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది, అంటే బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. షీ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ ఇన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, బీ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆమె నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్లో సహాయకురాలుగా ఉంటుంది. ఈ సెంటెన్స్లో బీఈబీ అనేటువంటి బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. ఈ బీఈబీ అనేటువంటి బీ ఫాము ఆమె యొక్క స్థితిని లేదా ఉనికిని తెలియచేస్తూ ఉన్నది. ఈ ఎగ్జిస్టెన్స్ అంటే స్థితిలో లేదా ఉనికిలో బీ ఫామ్స్ని మెయిన్ వర్బ్స్గా వాడటం జరిగింది. గమనించండి. నెక్స్ట్ పొసెషన్స్. పొసెషన్స్ అంటే కలిగి ఉండుట. సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ హ్యాజ్ ఎ నెక్లెస్. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, హ్యాజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆమె ఒక నెక్లెస్ కలిగి ఉన్నది. ఇక్కడ హ్యాజ్ అనేటువంటి హ్యావ్ ఫాము ఆమె ఏమి కలిగి ఉన్నదో తెలియచేస్తూ ఉన్నది. ఈ సెంటెన్స్లో హ్యాజ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్. ఐ హ్యావ్ 20 రూపీస్ విత్ మీ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐ, హ్యావ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్సు ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హ్యావ్ అనేటువంటి హ్యావ్ ఫామ్ని మెయిన్ వర్బ్గా వాడటం జరిగింది. ఈ సెంటెన్స్లో హ్యావ్ అనేటువంటి హ్యావ్ ఫాము ఐ ఏమి కలిగి ఉన్నాడో తెలియచేస్తూ ఉన్నది. ఈ సెకండ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? నేను 20 రూపాయలని నాతో కలిగి ఉన్నాను. 20 అంటే నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్. మిస్టర్ శామ్ ఓన్స్ ఏ కార్. ఈ సెంటెన్స్లో మిస్టర్ శామ్ సబ్జెక్ట్, ఓన్స్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్సు ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో ఓన్స్ అంటే సొంతంగా కలిగి ఉండుట. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? మిస్టర్ శ్యాము ఒక కారుని సొంతంగా కలిగి ఉన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్. ద బాక్స్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ మనీ.
ఈ సెంటెన్స్లో ద బాక్స్ సబ్జెక్ట్, కంటైన్స్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. కంటైన్స్ అంటే మీనింగ్ ఏంటి? కలిగి ఉండుట. ఆ బాక్సు చాలా డబ్బులను కలిగి ఉన్నది. ఈ సెంటెన్స్లో కంటైన్స్ అనే పదము ఆ బాక్స్ ఏమి కలిగి ఉన్నదో తెలియజేస్తుంది. నెక్స్ట్ 5th వన్, వి ఆల్ బిలాంగ్ టు ఇండియా. ఈ సెంటెన్స్లో వి సబ్జెక్ట్, బిలాంగ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. బిలాంగ్ అనేటువంటి పదం తర్వాత వెంటనే TO2 అనేటువంటి ప్రిపోజిషన్ని రాయాలి. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? మేము ఇండియాకి చెందిన వాళ్ళము, కలిగి ఉన్నది అంటే ఇండియా మమ్మల్ని కలిగి ఉన్నది. ఇక్కడ బిలాంగ్ అనే పదము ఇండియా ఏది కలిగి ఉందో తెలియజేస్తున్నది. నెక్స్ట్ అపియరెన్స్. అపియరెన్స్ అంటే అగుపడుట, ఆ విధంగా కనిపించుట. ఫస్ట్ వన్, షీ సీమ్స్ టు బి ఏ గుడ్ గర్ల్. ఆమె ఒక మంచి అమ్మాయిలాగా కనిపిస్తూ ఉన్నది. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, సీమ్స్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో సీమ్స్ అనేటువంటి పదము ఆమె యొక్క అపీరెన్స్ అంటే ఏ విధంగా ఆమె కనిపిస్తుందో తెలియచేస్తూ ఉన్నది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ద మ్యాన్ లుక్స్ లైక్ ఎ జెంటిల్మ్యాన్. ఈ సెంటెన్స్లో ద మ్యాన్ సబ్జెక్ట్, లుక్స్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆ మనిషి చూడడానికి జెంటిల్మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. ఈ సెంటెన్స్లో లుక్స్ అనే పదము ఆ మనిషి ఏ విధంగా కనబడుతున్నాడో లేదా అగుపిస్తున్నాడో తెలియచేస్తూ ఉన్నది. నెక్స్ట్ థర్డ్ వన్, లహరి అపియర్స్ టు బి అన్ ఏంజెల్. లహరి ఏంజెల్ లాగా కనిపిస్తూ ఉన్నది. ఈ సెంటెన్స్లో లహరి సబ్జెక్ట్, అపియర్స్ మెయిన్ వర్బ్ 1. ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో అపియర్స్ అనేటువంటి పదము లహరి ఏ విధంగా కనిపిస్తుందో తెలియచేస్తూ ఉంది. అవునా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ బాక్స్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.